హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ నదులు, ప్రాజెక్టులు. నదులు, ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అని భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నమాట నాటికి నేటికి అక్షర సత్యం. ఎందుకంటే ఆనకట్టలు ఉంటేనే వాటర్ అనేది బయటకు రాకుంటుంటాయి కాబట్టి, ఆనకట్టలు లేనిది ఊర్లు ఖరాబ్ అయిపోతాయి కాబట్టి అవే దేవాలయాలుగా పోల్చారన్నమాట. మన దేశ ప్రగతిని సరికొత్త మలుపు తిప్పినవి బహుళార్థ సాధక ప్రాజెక్టులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి వివిధ ప్రాంతాల్లో పలు బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించారు. ఒకటి కంటే ఎక్కువ సదుపాయాల కల్పనకు ఉద్దేశించి నిర్మించిన ప్రాజెక్ట్నే బహుళార్థక సాధక ప్రాజెక్టు అంటారు. అంటే ఒకటి కన్నా ఎక్కువ సదుపాయాల కల్పనకు ఉద్దేశించి నిర్మించినట్టు. బహుళార్థక సాధక ప్రాజెక్టులు అంటే మీనింగ్: భారతదేశంలో వ్యవసాయ, నీటిపారుదల, గృహ, పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా, విద్యుత్ ఉత్పాదన, వరద నివారణ, స్థానిక రవాణా, భూ సంరక్షణ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, విహారయాత్ర, కృత్రిమ వనాల పెంపకం మొదలైన అనేక ప్రయోజనాల కోసం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అంటే భారతదేశంలో నీటిపారుదలకు, గృహ, పరిశ్రమ అన్ని రకాలుగా అవసరాల కోసము ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మిస్తారనమాట. బెంగాల్లో 1948లో వరదలను, వాటి అనుబంధ సమస్యలను నివారించడానికి దామోదర్ నది, దాని ఉపనదులపైన ప్రాజెక్టులు కట్టడం కోసం మొట్టమొదటి నదిలోయ ప్రాజెక్ట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను అమెరికాలోని టెన్నిస్ వేలీ అథారిటీ TVA నమూనా ఆధారంగా ఏర్పాటు చేశారు. 1948 ఫిబ్రవరి 18న భారత్ పార్లమెంట్ ఈ సంస్థను ఆమోదించడంతో ఇది దామోదర్ లోయ కార్పొరేషన్ DVCగా వాస్తవం రూపం దాల్చింది. DVC ఏర్పడక ముందు వరదలతో బెంగాల్ దుఃఖదాయినాలుగా దామోదర్, దాని ఉపనదులున్నాయి. తర్వాత వాటిపై ప్రాజెక్టులు నిర్మించడంతో బెంగాల్ వరదాయినులుగా ఉన్నాయి. భారతదేశంలో నీటి పారుదల ప్రాజెక్టును 3 రకాలుగా విభజించవచ్చు. అవి భారీ నీటిపారుదల పథకాలు, మధ్య తరహా నీటిపారుదల పథకాలు, చిన్న తరహా నీటిపారుదల పథకాలు. ప్రాజెక్టు కల్పించే నీటిపారుదల విస్తీర్ణాన్ని బట్టి ప్రాజెక్టును విభజిస్తారు. అంటే ప్రాజెక్టులో చిన్న తరహా, పెద్ద తరహా అని ఉంటాయి కాబట్టి వాటిని 3 రకాలుగా విభజించారనమాట. భారీ నీటిపారుదల పథకాలు 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలను భారీ నీటిపారుదల పథకాలు అంటారు. వీటిని ప్రధానంగా నదులపై నిర్మిస్తారు. మధ్య తరహా పారుదల పథకాలు అంటే 2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలు. వీటిని నదులపై, ఉపనదులపై నిర్మిస్తారు. అంటే వాటి విస్తీర్ణం బట్టి వాటిని నిర్మిస్తారన్నమాట. చిన్న తరహా నీటిపారుదల పథకాలు ఇవి 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు గల పథకాలు. భూగర్భ జల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ తరహా పథకాల్లోకి వస్తాయి. భూగర్భ జల పథకాలు సాధారణ బావులు, గొట్ట బావులు అంటారు. సాధారణంగా మనం ఊర్లలో ఉండే బావులు, గొట్ట బావులను భూగర్భ జల పథకాలు అంటారనమాట. ఉపరితల జల పథకాలంటే చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నమాట. ఆయకట్టు ప్రాంతం అభివృద్ధి పథకం నీటిపారుదల ఆవశ్యకత, ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూడ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1974, 1975లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో 1990లో జాతీయ జల మండలిని ఏర్పాటు చేశారు. 2008 నవంబర్ 4న గంగా నదికి జాతీయ నదిగా ప్రకటించారు. ఎప్పుడు 2008 నవంబర్ 4 గంగా నదికి జాతీయ నదిగా ప్రకటించారనమాట. దేశంలో కొన్ని ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టులు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అంటే దేశంలో కొన్ని బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అందులో ఒకటి బాక్రా నంగల్ ప్రాజెక్ట్. దేశంలో నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్ట్, అన్నిటికంటే పెద్దదన్నమాట. బాక్రా నంగల్ ప్రాజెక్టే పెద్దదానిట్లో. దీని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1962లో అక్టోబర్ 22న జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి పథకం. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్ కూడా లబ్ధి పొందుతుంది. సట్లెజ్ నదిపై హిమాచల్ ప్రదేశ్లో బాక్రా అనే ప్రాంతంలో బాక్రా ఆనకట్టు 226 మీటర్లు, పంజాబ్లో నంగల్ ప్రాంతం వద్ద నంగల్ ఆనకట్ట 29 మీటర్లను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ 1204 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది.
ఇంకొక ప్రాజెక్ట్ హీరాకుడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను ఒడిశాలో మహానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ 4801 మీటర్ల పొడవుతో ప్రపంచంలోని అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. దీన్ని విద్యుత్ ఉత్పాదన, నీటిపారుదల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలో నల్గొండ జిల్లాలో నందిగొండ గ్రామం సమీపంలో కృష్ణానదిపై నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల పథకం. దీని భారత తొలి ప్రధాని నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ 1450 మీటర్ల పొడవుతో రాతి కట్టడపు ఆనకట్టలో ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందింది. దీని కుడి కాల్వను జవహర్ కాల్వ అంటారు. ఈ కాల్వ 204 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాకు నీరు అందిస్తుంది. దీన్ని ఎడమ కాల్వలను లాల్ బహదూర్ కాల్వ అంటారు. ఈ కాల్వ 179 కిలోమీటర్ల పొడవుతో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీటిని సరఫరా చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. దామోదర్ నది లోయ ప్రాజెక్ట్ ఇంకొకటి దామోదర్ నది లోయ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం బెంగాల్ ప్రాంతాన్ని దామోదర్ నది, దాని ఉప నదుల వల్ల వచ్చే వరదల నుంచి కాపాడటం. ఈ పథకంలో భాగంగా తిల్లయ్య, మైతాన్ ఆనకట్టలు, బరాకర్ నదిపై పంచట్ హిట్ ఆనకట్ట, దామోదర్ నదిపై కోనార్ ఆనకట్ట, కోనార్ నదిపై నిర్మించారు. ఇంకొకటి బియాస్ పథకం. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఇది బియాస్ జలాలను సట్లెజ్ జలాలతో కలుపుతుంది. బియాస్ నదిపై పోంగు వద్ద ఈ ఆనకట్టను నిర్మించారు. ఇంకొక ప్రాజెక్టు కోసి ప్రాజెక్టు. దీన్ని బీహార్, నేపాల్ సరిహద్దుల్లో హనుమాన్ నగర్ సమీపంలో కోసి నదిపై నిర్మించారు. ఇది అంతర్జాతీయ పథకం. ఇంకొకటి గండక్ పథకం. దీన్ని బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద గండక్ నదిపై నిర్మించారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ల ఉమ్మడి పథకం. ఇంకొక పథకం చంబల్ పథకం. ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని చంబల్ నదిపై నిర్మించారు. ఈ పథకంలో 3 ఆనకట్టలు ఉన్నాయి. అవి గాంధీ సాగర్ ఆనకట్ట, రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట, జవహర్ సాగర్ ఆనకట్ట. తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ ఇంకోటి. ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఢిల్లీ రాష్ట్రాల ఉమ్మడి పథకం. దీన్ని భగీరథి నదిపై హిమాలయ ప్రాంతం, ఉత్తరాఖండ్లోని భూకంపాలు సంభవించే ప్రదేశంలో నిర్మించడం వల్ల ఇది వివాదాస్పదమైందన్నమాట. తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి సుందర్ లాల్ బహుగుణ. ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఇంకొకటి. ఇది నర్మదా నదిపై ఉంది. దీన్ని గుజరాత్లోని పూర్ణసా ప్రాంతంలో నిమోరీ జిల్లాలో నిర్మించారు. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్ల ఉమ్మడి ప్రాజెక్ట్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఇంకొకటి. దీన్ని నర్మదా నదిపై గుజరాత్లోని భరూచ్ జిల్లాలో బడవన్ అనే ప్రాంతంలో నిర్మించారు. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ల ఉమ్మడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మేతా పాట్కర్ చేపట్టిన ఉద్యమమే నర్మదా బచావో. ఇది నర్మదా నదిపై నిర్మించారు కాబట్టి నర్మదా బచావో అనే ఉద్యమం లేవనెత్తిందనమాట. మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు. ప్రాజెక్ట్ పేరు నది రాష్ట్రాలు. బాగ్లిహార్ ప్రాజెక్ట్, చినాబ్ నది, జమ్మూ కాశ్మీర్. దూల్హస్తి ప్రాజెక్ట్, చినాబ్ నది, జమ్మూ కాశ్మీర్. నాథ్ పజాగ్రి ప్రాజెక్ట్, సట్లెజ్ నది, హిమాచల్ ప్రదేశ్. రిహాండ్ ప్రాజెక్ట్, రిహాండ్ నది, ఉత్తరప్రదేశ్. రామ్గంగా ప్రాజెక్ట్, రామ్గంగా నది, ఉత్తరప్రదేశ్. సువర్ణరేఖ నది, బీహార్. ఫరక్కా ప్రాజెక్ట్, హుగ్లీ నది, పశ్చిమ బెంగాల్. మయూరాక్షి ప్రాజెక్ట్, మురళీ, పశ్చిమ బెంగాల్. జయక్వాడి ప్రాజెక్ట్, గోదావరి నది, మహారాష్ట్ర. బాబ్లీ ప్రాజెక్ట్, గోదావరి నది, మహారాష్ట్ర. అల్మట్టి ప్రాజెక్ట్, కృష్ణా, కర్ణాటక. ఇడుక్కి పెరియార్, కేరళ. శబరిగిరి ప్రాజెక్ట్, పంపా, కేరళ. మెట్టూరి ప్రాజెక్ట్, పైకారా, తమిళనాడు. ఉకాయి ప్రాజెక్ట్, తపతి, గుజరాత్. కాక్రాపార ప్రాజెక్ట్, తపతి, గుజరాత్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గోదావరి, తెలంగాణ. సుంకెసుల, తుంగభద్ర, ఆంధ్రప్రదేశ్. పులిచింతల, కృష్ణానది, ఆంధ్రప్రదేశ్.
జంజావతి ప్రాజెక్ట్ జంజావతి నది ఆంధ్రప్రదేశ్. ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ గోదావరి తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం టాపిక్ కావాలనో కామెంట్లో చెప్పండి.